జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 2వ తేదీ. లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో నుంచి ఈ దినము దేవుని యొక్క వాగ్దానమును, పాపమును అనుసరించవలసిన ఆజ్ఞ మనము గమనిద్దాం. దేవుని యొక్క వాగ్దానము 7వ వచనము, అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును. అవునండి, మందిరములో, సంఘములో అనేక మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ మేలు కలగడం కొరకు దేవుడు కొన్ని కృపావరాలను, కొన్ని కార్యాలను, కొన్ని ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. అంటే ఏదైనాను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కొంతమందికి దేవుడు దేహాలు ఎలగొట్టే వరం ఇస్తాడు, కొంతమందికి మరి సువార్త చెప్పేది ఇస్తాడు. బైబిల్లో అందరు అపోస్తులు కాదు, అందరు సువార్తికులు కాదు. బైబిలు ఎప్పుడు కూడా అందరికి మేలు కొరకే చూస్తుంది. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. పుట్టిన మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అయినా ఒక అద్భుతం చేయలేదు. కానీ ఒక్క మాటే ఏంటయ్యా అంటే, ఆ పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందడి అని మాట చెప్పి అనేక మంది అవిధేయులైన పిల్లల్ని మరి దేవుడి వైపుకు, తల్లిదండ్రుల్ని దేవుడి వైపుకు అనేక మందిని నడిపించాడు. అవునండి, మరి బాప్తిస్మిచ్చి యోహానుకి అద్భుతాలు చేసేది ఇవ్వలేదు, కానీ అపోస్తలకి అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు. పేతురు నీడ తగిలిన అద్భుతాలే, పౌలు గారి చేతి నడికట్టు తగిలిన అద్భుతాలే. అద్భుతాలు చేసేది కొంతమందికి ఇస్తాడు, సువార్తను ప్రకటించేది కొంతమందికి ఇస్తాడు. అయినప్పటికీ సంఘము అభివృద్ధి కొరకు అనేది మన మనసులో ఉంచుకోవాలి. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఉంటుంది. కనుక దేవుడు ఇచ్చిన ఈ కృపావరాలను, దేవుడిచ్చిన వరాలను మరి దాచిపెట్టుకోకుండా నీ సామర్థ్యము చొప్పున మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి మరి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, వారి వారి సామర్థ్యమును చొప్పున వారికి ఇచ్చాడు. ఒకరికి ఒకటి ఇచ్చాడు. కనుక 5 చేసిన వారిని బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 చేసిన వాడిని బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. కానీ చేయకుండా ఆగిపోయిన వాడిని చెడ్డ దాసుడా అన్నాడు. దేవుడు నీకేది ఇచ్చాడో దానిని నువ్వు చేయాలి. చేసినప్పుడు దేవుడు సంతోషం ఇస్తాడు. రెండోది అనగా ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 2వ వచనము, అన్ని జనులాగా ఉండటం పాపం. ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్న మనము మోగ విగ్రహములకు మన సొంత ఆలోచనల ప్రకారంగా మరి మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. అలా నడిపింపబడేవాళ్ళం. ఎవరు ఏది చెప్పినా, ఎక్కడ ఏమి చేయమన్నా చేసేవాళ్ళం. తుమ్మినా వెళ్ళేవాళ్ళం కాదు, ఏ పిల్లి ఎదురు వచ్చినా వెళ్ళేవాళ్ళం కాదు. అంటే కొన్ని రకాలైన ట్రెడిషన్స్, ఆచారాలు కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. కానీ కొంతమంది క్రైస్తవులు అన్యులుగా జీవిస్తున్నారు. ఏంటయ్యా అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాలలో ఒక చక్కని మాట రాయబడింది. ఏమిటో తెలిసిన, ఏమి తిందమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించుకుందామని అన్ని జనుల వలె మీరు చింతింపకుడి. అన్ని జనులంటే కేవలం విగ్రహారాధన మాత్రమే కాదండి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎప్పుడు ఆహారం మీదను, ఎప్పుడు వస్త్రాల మీదను, ఎప్పుడు లోక సంబంధంగా ఆలోచన చేసేవాళ్ళు అన్యులు. నిజం, అన్యులుగా ఉన్నప్పుడు మన క్షేమే. కానీ నువ్వు అన్ని జనులుగా ఉండకూడదు. అన్ని జనులు విస్తరించి ఏదేదో అడుగుతా అంటారు. దయచేసి మారు మనసు పొంది పశ్చాత్తాపడి కొద్దిగా ప్రార్థన చేసిన, అంటే కొంచెమే చేయమని కాదు, కానీ మార్పు నొంది కొద్ది చేసిన దేవుడు ఆశపడతాడండి. పరిసెడు పెద్ద ప్రార్థన చేశాడు, కానీ ఆ సుంకరి దేవాని పాపిని నన్ను క్షమించు అని అడిగినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక విస్తరించి అన్ని జనుల వలె కాదు, మీ పరలోక తండ్రికి తెలుసు ఏమి తినాలి, ఏమి. కానీ మనం ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతికినప్పుడు మత్తయి 6:33లో అవన్నీ మీకు దొరుకుతాయి. ఏమి తినాలి, ఏం అవన్నీ ఆ కనీస అవసరాలు, అత్యవసరాలు దేవుడు తన క్రీస్తు యొక్క ఐశ్వర్యములో నుంచి మనల్కి సహాయం చేస్తాడు. మూడోదిగా ఆజ్ఞ. చూడండి, బైబిల్లో రాయబడింది. మరి 28వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనములో మరి అందరు అపోస్తులు కాదు,
అందరూ దేలేలు కొట్టేవాళ్ళు కాదు, స్వార్థికులు కాదు. కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, కొందరు ఉపకారం చేయవారు గాను, ఉపకారం చేసే వాళ్ళు కూడా ఉండాలి మందిరంలో. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. గాయు అనే వ్యక్తి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. పేతురు అత్త స్వస్థత పొందుకున్న తర్వాత ఉపచారము చేసిందండి. ఉపచారము చేసింది. ఇదిగో తబిత దొరకని స్త్రీ మరి అనేక మంది పరిశుద్ధులకు వస్త్రములు కుట్టింది. అవునండి, దేవుడు ఏదైతే నీకు హెల్పింగ్ నేచర్, గివింగ్ నేచర్ అంటే ఇచ్చే మనస్తత్వం ఉంటే అది ఇస్తే దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ఇంత ఇవ్వాలని కాదు, 2 కాసులు మనస్ఫూర్తిగా ఇచ్చిన దేవుడు నీ పరిచర్యను దీవిస్తాడు. ఉపకారం చేసేవాళ్ళు గాను ఎవరినైనా, ఇప్పుడు నేను అంటాను, పక్షవాతం కలిగిన వ్యక్తి బాగుపడటానికి కారణం ఆ 4 మనుషులే. ఆ 4 మనుషులు అతనికి ఉపకారం చేశారు. నేనంటాను, నయమైన స్వస్థత పొందటానికి ఆ చిన్నదే కారణం. ఎందుకో తెలుసా? అడ్రస్ చెప్పింది, సేవకుడి దగ్గరికి పంపించింది. అవును, నువ్వు అలా చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ విధంగా చేయాలని నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. అయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మేము ఉపకారం చేసే వాళ్ళంగాను అన్ని జనులలో చింతించక ప్రభా తండ్రి దేవా, ఎల్లప్పుడూ నాయన నీ సంఘ క్షేమము కొరకు, సంఘానికి అడ్డుబండగా కాకుండా సంఘానికి స్తంభంగాను, సత్యమునకు స్తంభముగాను, సంఘంలో మేలుకరంగా, దీవెనకరంగా నన్ను ఉంచు నాయన అని అయ్యా సహాయం చేయమని ప్రార్థన చేసుకో ప్రభా. ప్రతి బిడ్డని నాయన సంఘానికి స్తంభంగా దయచేయమని, ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.